Nishant Balasaran. This is born after my son Nishant, the honor of Nishant. So, we opened it 2016 la. 16 opened for 9 years అయింది. So 35 to 40 people we give students ఉంటారు. So while we give everything, food, shelter, books, medicine అందరికి ఇస్తాను. సో ఎవ్రీ మంత్ అబౌట్ 90 to 1 lakh ఖర్చు అవుతుంది. మన ఫుడ్ ఏమో ఆనందాన్ని లభిస్తుంది. ఇంకా సపోర్ట్ చేయాలని అందరినీ కోరుతున్నాను. స్పెషల్లీ వల్ల మెయిన్ థింగ్ అమెరికన్ ఆటా టీమ్ వస్తున్నది. సో దే వాంట్ సీ వాట్స్ గోయింగ్ ఆన్, వాట్ వి డిడ్. పేరు అరవింద్ రెడ్డి ముప్పిడి. నేను ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ ఆటాకు. మా టీం ఇక్కడికి విజిట్ చేస్తుంది ఆర్ఫనేజ్. రవి వెంశెట్టి స్థాపించిన ఇది వాళ్ళ కొడుకు పేరు మీద. ఈరోజు ఆటా తరఫున వాషర్ డ్రై డొనేట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ రవి అండ్ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ వర్క్ ఫర్ ఆర్ఫనేజ్. ఓకే, బాయ్. Today it's a proud moment for us because మేము యూఎస్లో ఉంటాము. సో our friends in US are coming here to support us. So they have already supported us in the past and we are hoping that future కూడా మాకు సపోర్ట్ చేస్తారని. సో currently మాకు 37 kids ఉన్నారు. We hope to expand more to bring more happiness to kids. దానికి మాకు చాలా సపోర్ట్ అవసరము. మేము ఎంత చేసినా కూడా బయట వాళ్ళు మా తోటి చేయగలిగితే మాకు ఇంకా బలం వస్తుంది అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్సో మానిటరీ కూడా సపోర్ట్ వస్తుంది మాకు. సో బేస్డ్ ఆన్ దాట్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ ద ఆర్ఫనేజ్ టు మోర్ దెన్ 100 people. తర్వాత ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతానికి మేము 10th వరకు చెప్పగలుగుతున్నాం స్టూడెంట్స్కి. దాని తర్వాత డబ్బు ఇంకా ఎక్కువ వచ్చిందంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తే వీ వాంట్ టు ఎక్స్పాండ్ వాళ్ళని ఫర్దర్ ఎడ్యుకేషన్, వాళ్ళ ట్రేడ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ మెడికల్ స్కూల్ కానీ ఏదైనా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతామేమో అని చెప్పి ఒక పెద్ద విష్ ఉంది. హోప్ఫుల్లీ గాడ్ విల్ హెల్ప్ us in that wish and I'm hoping Aata team will spread the word in US to help us. Thank you. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం పార్వతీ పరమేశ్వరో. మీ దాంట్లో రోజు భగవద్గీత ఎంతమంది చదువుతారు? చేతులు ఎత్తండి. అందరు చదువుతారా? ప్రతిరోజు కూడా భగవద్గీత తప్పకుండా చదవాలి.
నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు. పసందులో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. హలో హలో అమెరికా లోపల విదజల్లుతున్న ఈ సభ్యులకందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగత సుమాంజలి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. నిశాంత్ గౌరవనీయులు శ్రీతులు వెనిశెట్టి రాజమౌళి గారు స్వాగతోపన్యాసం చెప్తారు. అందరికి అమెరికా మిత్రులకు వచ్చినందుకు వారికి స్వాగతం చెప్తున్నాను. ఎంతో ప్రేమతోని అనాథ పిల్లల ఆశ్రమం చూస్తామని మంచిగా చూస్తున్నాం. చదువు వారికి కృతజ్ఞతలు. ఒక్కసారి ఈ ఆనంద నిశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు, నిశాంత్ బాలసదన్ ఏర్పడడానికి దానికి చాలా బలమైన రీజన్స్ ఉన్నాయి. మా మన్మడు 2012 ఎక్స్పైర్ అయినప్పుడు మా కొడుకు కోడలు అందరము చాలా బాగా ఉండేటివి. ఇవాళ చెప్పాలంటే కూడా చాలా బాగా ఉన్నది. అక్కడ ఇమ్మీడియట్ గా క్యాన్సర్ నిశాంత్ క్యాన్సర్ ఫౌండేషన్ ని స్థాపించారు. నేను చెప్పిన మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో మన ఏరియాలో ఏదైనా సేవా కార్యక్రమం పెడితే బాగుంటుందని ఉద్దేశంతో వలలో ఎంకరేజ్ చేస్తూ జరిగింది. శాంతి జ్ఞాపకార్థము ఇక్కడ అనాథ పిల్లల ఆశ్రమం ఏర్పాటు చేస్తాము. 2015 స్టార్ట్ అయింది. 15 మందితోనే ఇవాళ 40 మంది ఉన్నారు. సుమారు 1916 నుంచి ఇప్పటిదాకా చాలా
దాన్ని అభివృద్ధి చేస్తున్నాము అందరి సహకారంతోనే. ముఖ్యంగా ఆనాడు కన్స్ట్రక్షన్ కు 2,500 ఎస్ఎఫ్టీ కట్టినాము. దానికి 6 రోజులలోనే 35 లక్షల దాకా ఖర్చు అయింది. చాలా మటుకు రవి, మా అబ్బాయి రవి డొనేషన్ చేసి కట్టించడం జరిగింది. తర్వాత కింద కూడా డెవలప్ చేసినాము, అక్కడ 10 లక్షలు. ఇట్లనే ఇప్పుడు ఉన్న ఇంకొక 2,000 ఎస్ఎఫ్టీ ఎదురుగా రూల్స్ వేసినాము. ఇవన్నిటికీ డోనర్స్ కొంత తీసుకొని ఈ తర్వాత వేసినాము. మొదట్లో మాత్రం పూర్తిగా మా రవి, శీల, మా నిఖిత్ వాళ్ళ ప్రోద్బలంతోనే నేను భుజస్కంధం మీద చేసుకొని చాలా కష్టపడి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఈవేళ చాలా గర్వంగా చెప్తున్నా అంటే తెలంగాణ లోపల ఏది ఇటువంటి ఆశ్రమం లేదు. ఇప్పుడు ఆటా పీపుల్ వాళ్ళు చాలా సంతోషం, వాళ్ళు వచ్చి ముంగడికి వచ్చి విషయం తెలుసుకున్నందుకు ఎంత మంచి టైం స్పెండ్ చేసి మంచి పిల్లల గురించి చేస్తున్నాను వచ్చినందుకు వాళ్ళు నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రోత్సహించినట్టుంటే తెలంగాణ లెవెల్లో మంచి ఇంతకన్నా మంచిది సైనిక స్కూల్ తరక స్థాపించి ఆ ముంగడి సర్వీస్ చేయొచ్చు. ఇది చాలా చాలా మంది గ్రహించకపోతుండొచ్చు. చిన్నప్పుడు పిల్లల్ని మనము అభివృద్ధి చేసినట్టుంటే దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాము. మీరు నా తరఫున ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, బాడీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి. మీ లెవెల్లో మీరు సహకారం చేసినట్టుంటే మేము సేవ చేసినందుకు ఇక్కడ నేను ఈ వేళకి 85 years ఉన్నా. ఇక్కడ వచ్చి పని చేసుకుంటే చాలా సంతోషం ఉన్నది నాకు. మీరు కూడా ఆలోచించండి. మంచి దేశానికి ఎంతో ఉపయోగపడిన వాళ్ళు అవుతారు అని వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అట్లీస్ట్ ఒక 100 మంది కానీ చేయొచ్చు. మీ సహకారం లేకపోతే మేమంతా ఆలోచించగలము. మీరు సహకారం ఉన్నట్టుంటే మేము మొత్తం స్కీము చేసి మీకు పంపిస్తాను. మీరు ఆలోచించి నాకు చెప్తే చాలా సంతోషం. రాజమౌళి గారు, కలిలో లోపల సమస్యలు లేని వాళ్ళు ఎవరంటూ ఉండరు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ యొక్క ఏదైతే వారు కార్యక్రమం చేస్తున్నారో వారి మనవడి పేరు మీద వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే మానవ జీవితం చాలా చాలా గొప్పది. 83 లక్షల జీవరాశుల లోపల ఈ జన్మ మనం చేసే కార్యక్రమాలను బట్టి మళ్ళీ ఏ విధమైన జన్మ పోతా భగవంతుడు నిర్ణయిస్తాడు. మరి వారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకు వారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు షీలా వెన్సిటీ గారిని వేదికపైకి వచ్చేసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నా. షీలా వెన్సిటీ గారు. Good afternoon, everybody. Thank you all for coming to the meet. We really are privileged to welcome all of you, led by Nishan Balsadan. So Mamaya pretty much explained whatever I wanted to say. So this foundation and this Anadh Ashram was established in honor of my son Nishant, whom we lost in 2012. So from 2016, this orphanage has been functioning, and currently we have a capacity of 45 kids, and we can go up all the way to 100. But for that, we need a lot of resources and a lot of encouragement from all of our friends. And currently, there are a lot of our Dallas friends who have supported us in the past. And I'm really happy that they've come all the way from Dallas to visit our small home. And today I can proudly say that we have graduated 4 batches of 10th grade students. And these students who have come from very destitute families, they have learned the alphabets with us, and they have graduated with the score of 90% and above. And I'm really proud of that.
And in our future goals, we would like to support them further in their educational and career goals. We want them to, I'm proud to say that we have helped them deal with all the current, educational, yeah. And I'd like to thank all the ATA team members who have come here, the president and the president-elect, and yeah, and the entire ATA team who have come here to visit our home. And you see our kids sitting in front of you, and please encourage us and support us in our future endeavors. Thank you once again for coming to our home. Thank you. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు ఆట ప్రెసిడెంట్ గారు శ్రీ చెల్ల జయంత్ రెడ్డి బంగారు కడ్డి వారి యొక్క అభిప్రాయం చెప్తారు. అందరికీ నమస్కారాలు. స్టేజ్ పైన ఉన్న రవి అండ్ షీలా వెనిశెట్టి గారు, రాజమౌళి అంకుల్ వెనిశెట్టి గారు, థ్యాంక్ యూ, నమస్కారాలు. అండ్ ఆటా colleagues, for being here. I just want to take this opportunity again and thank the ATA team coming here from the US. మా ATA నుంచి 20-30 మంది USA నుండి వచ్చి మేము చేసే ఈ వేడుకలలో పాల్గొంటున్నందుకు చాలా ధన్యవాదాలు. మేము ఈ వేడుకలలో చాలా ఈవెంట్స్ చేశాము. 12th నుండి ఈ రోజు వరకు, మళ్ళీ రేపు ఎల్లుండి ఫినాలి ఉంది. And this is the most touching event that I have seen. Directly impacted parents. Started something, for the very unfortunate thing that God has taken away their son at such an early age. దానికి వాళ్ళు పశ్చాత్తాప పడకుండా, బాధతోటి ఉండకుండా, మనం ఏం చేస్తే ఆ నిశాంత్ మెమరీకి కరెక్ట్ చేసినాం అవుతామని, on the honor of Nishant's memory, this is such a noble cause that they have undertaken to educate, people who needy students. ఇక్కడ నుండి ఎడ్యుకేట్ వాళ్ళకి 40 మంది విద్యార్థులు మన సొసైటీ నుండి తీసుకొచ్చి, వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళను తీసుకొచ్చి, వాళ్ళకు లాడ్జింగ్, బోర్డింగ్, స్కూలింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ, ఇప్పటి వరకు అదే చెప్పినట్టు చాలా మంది 10th క్లాస్ కూడా 90% గ్రేడ్ తోటి పాస్ అవుతున్నారంటే చాలా సంతోషం. ఈవెన్ మంచి నిధులు ఉండి గవర్నమెంట్ స్థాపించిన హై స్కూల్స్ లో కూడా ఇంత మంచి ఉత్తీర్ణత ఉండదు. వీళ్ళు 4 బ్యాచెస్ స్టార్ట్ చేయడము చాలా చాలా సంతోషము. అయితే మాకు ఆట మేము ఏమి ఇవ్వదాల్తాము ఇటువంటి వచ్చి అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే, మేము కూడా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు మన ఫ్రెండ్స్ చేస్తున్నారు. మనం కూడా కొంచెం ఇక్కడైనా కానీ ఇంకెక్కడైనా కానీ అవేర్నెస్ వస్తుంది మాకు కూడా, మేము కూడా చేస్తే బాగుంటుంది, మనం ఎలా చేస్తాం అనేది. సో రవి అండ్ షీలా, యు ఆర్ రోల్ మోడల్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. Thank you. And this will give us lot of encouragement and motivation. మాకు ఆటా టీమ్ కి కాకుండా మేము ఇక్కడ చేసినవన్నీ అంతటా అమెరికాలో ఉన్న 1.5-15 లక్షల మంది తెలుగు వాళ్ళందరికీ మేము ప్రచారం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి, మనము భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్నా కానీ భారతదేశంలో ఉన్న విద్యార్థులకు, నీటి వాళ్లకు సపోర్ట్ చేయాలి, చేస్తే బాగుంటుంది అని వచ్చింది. అటువంటి సందేశం వస్తుంది. తప్పకుండా కొందరు ముందుకొచ్చి ఇక్కడ చేసి మంచి ప్రోగ్రామ్ ప్రకారం వేరే వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అయితే అగైన్ వన్స్ మోర్ థ్యాంక్ యూ, మాకు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫైనల్లీ స్టూడెంట్స్ తోటి ఒకసారి, హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, లాట్ ఆఫ్ గుడ్ ఎనర్జీ. ఈరోజు ఏంటి, ఈరోజు స్కూల్ లేదా? ఎందుకు? ఒక్క రోజేనా, రేపు కూడానా? సో మంచిగా ఎంత మంచి
అంతా వెనిశెట్టి ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడి మీ కొరకు ఇది చేస్తున్నారు కనుక మీరు కూడా మంచిగా చదివి సమాజంలో బాగా అభివృద్ధి అయ్యి మీకు ఎవరికన్నా పెద్దగా అయినాక మీరు ఇటువంటి వాళ్లకు మీరు సహాయపడాలి. సరేనా? ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. నిజంగా నా జీవితాశయం ఏంటంటే ఆట వాళ్ళని కలవాలి నా కోరిక ఉండే. మరి రాజమౌళి గారి దయ వల్ల వాళ్ళని కలిసిన. నేను రంగస్థల నటుడు సార్. నేను ఒకసారి ఆట వాళ్ళు చరణ్ రెడ్డి గారు నన్ను పిలిచారు. నాకు అంటే అప్పుడు అవకాశం కుదరలేదు. మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి. విజయలక్ష్మిని కొంద వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. పట్టి సద్భూమిలో నన్ను పుట్టించితివి తద్గుణము తీర్ప వందనము సేతుమా భరత మాత. సపోర్ట్లు చాలా చక్కగా ఉన్నాయి. సపోర్ట్ కట్టుబడితే చాలా లాభాలు ఉన్నాయి. ధన్యవాదాలు. ఇప్పుడు సతీష్ రెడ్డి ఈయన ఇంకో బంగారు కట్టి గారు వారి శ్రీమతిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. సతీష్ రెడ్డి గారు శ్రీమతి గారు. ఎందుకంటే ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. సో వారి శ్రీమతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. అయితే జస్ట్ ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న రాజమౌళి అంకుల్ గారికి, అలాగే రవి, షీలా, దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ అంకుల్ చెప్పినట్టు రవి అండ్ షీలా దే ఆర్ లైక్ క్లీన్ హార్ట్ పీపుల్. సో వాళ్ళకి ఎవరికి ఏమొచ్చినా వాళ్ళు ఆల్వేస్ దే ఆర్ దేర్ టు సపోర్ట్. సో అలాగే మా ఆట మిత్రులు, మా కొలీగ్స్, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. జస్ట్ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆట అనేది ఇది 35 ఏళ్ల సంస్థ. ముఖ్యంగా మనకు అమెరికాలో ఉన్న తెలుగువారు దాదాపు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 18 నుంచి 20 లక్షల తెలుగువారు ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా పిల్లలు ఇక్కడి నుంచి ఆడుకొస్తారు కాబట్టి స్టూడెంట్స్, అలాగే H1B వాళ్ళకి ఏమి సహాయం ఉన్నా కూడా మేము ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే కాకుండా మేము ఇక్కడ పుట్టినాం కాబట్టి, ఈ మాతృదేశం నుంచి వచ్చినాం కాబట్టి, మన ఊర్లో నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా ఊర్లోకి ఎంతో అంత సహాయ సహకారాలు అందించాలని గత 20 ఏళ్ల నుంచి 2 ఏళ్ళకి ఒకసారి మేము ఇండియాకి వచ్చి ముఖ్యంగా పల్లెల్లో ఉన్న స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్య శిబిరాలు కానివ్వండి, లేకపోతే ఈ మధ్యలో బిజినెస్ పరంగా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వాటిలో భాగంగా ఈసారి బిజినెస్ సెమినార్స్ కూడా పెట్టాము. గత 10 ఏళ్ల నుంచి పెడుతున్నాము. ముఖ్యంగా మన యువత కోసం జాబ్ ఆపర్చునిటీస్ కోసము ఏమవుతుంది టెక్నాలజీ వైజ్, దాని గురించి మేము బిజినెస్ సెమినార్స్ కూడా పెట్టాము. సో ఇది ఈసారి కూడా డిసెంబర్ 12 నుంచి 27 తారీఖు వరకు ఈ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో అది ఆ కార్యక్రమంలో ప్లానింగ్ చేసేటప్పుడు నాకు, ఎందుకంటే మా ఆట టీం ఇప్పుడు రాలే ఇక్కడికి, నేను కూడా ఇప్పుడు రాలే, ఫస్ట్ టైం నేను విజిట్ చేసుడు. సో ఎప్పుడు వీలు కాలేదు. సో నాతో పాటు మా ఆట కార్యవర్గం కూడా తీసుకురావాలని ఈ ఈవెంట్ ప్లాన్ చేశాము. దానికి రవి, అలాగే అంకుల్, రాజమౌళి అంకుల్ అండ్ షీలా వాళ్ళు కూడా తోడ్పడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నిశాంత్ అంటే ఐ సీన్ ద నిశాంత్ గ్రోన్ అప్ సిన్స్ యాజ్ ఎ చైల్డ్. హీఈస్ అ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, clean heart and very smart kid, and he has a lot of future ahead. But again, కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు మంచి వాళ్ళనే తొందరగా తీసుకెళ్తారు.
So, but I know how much as the couple they gone through with that. సో నిశాంత్ గుర్తు పెట్టుకోవాలి. నిశాంత్ వాని యొక్క మిషన్ కంటిన్యూ కావాలి అన్నట్టు రవి అండ్ షీలా అలాగే అంకుల్ దే హావ్ ప్లాన్ దిస్ ఫర్ లాంగ్ టైమ్. ఎట్లా మనం వి కెన్ కీప్ నిశాంత్ నేమ్ ఆఫ్ దేర్. సో వాళ్ళు ఈ నిశాంత్ బాల సాధనతోని స్టార్ట్ చేశారు. అండ్ దే ఫండెడ్ దర్ ఓన్ ఫండ్స్. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దిస్. ఇటువంటిది చేయాలంటే requires a lot of both financial support as well as the other logistics support, but community they put in lot of effort, and we have seen the kids, the beautiful kids here, and there's a lot of kids for the last 10 years. There's a lot of kids came here and graduated, they did well. So it's really good to be here and interact with these kids, and as an ATA definitely we'll be there to support them. అండ్ ది అదర్ థింగ్ ద మెయిన్ రీజన్ అంటే ఇక్కడ ఎందుకు చేయాలి అనుకున్నామంటే అవేర్నెస్. ఎందుకంటే వీళ్ళు చేసే సేవ అందరు 10 మందికి తెలవాలి, ఆ 10 మంది నుంచి ఇంకో 10 మందికి తెలవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో డెఫినెట్లీ వీ వాంట్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్. మీరు చేసే సహాయ సహకారాలు, ఎందుకంటే ఇంకా 10 మంది ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు 40 మంది ఉన్నారు, రేపటి నాడు 80 మంది పిల్లలు కావాలి, 100 కిడ్స్ కావాలి. అట్లా we want all the people to be aware ఈ నిశాంత్ బాల సాధన. అలాగే we definitely as we will support and we want to bring the awareness and thank you very much. అందరికీ నమస్కారం. సతీష్ గారు చెప్పినట్టు, జయంత్ గారు చెప్పినట్టు మీకు ఆట గురించి తెలిసిందే. మై మెసేజెస్ ఫర్ ద కిడ్స్. పిల్లలు మీకు తెలియదు కానీ షీలా ఆంటీ మాకు ఎప్పుడు మీ వీడియోస్ అప్పుడప్పుడు మాకు అందుతూ ఉంటాయి. చూస్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆర్ గోల్ ఈజ్ టు హెల్ప్ యూ ఆల్ గ్రో ఇన్ టు ప్రొడక్టివ్ సిటిజన్స్. మీరందరూ కష్టపడి చదువుకొని, చదువు ఒక్కటే కాదు, క్రమశిక్షణ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఆంటీలందరితో మాట్లాడుతుంటే తెలుస్తుంది మీకు మంచి యోగా, గీతా జ్ఞానం అన్నీ వస్తున్నాయి. you're very fortunate to be in this environment. మీకు అదృష్టము, దేవుడు కలిగించిన అదృష్టం అది. we are thankful for Ravi and Sheila to have us come here. మీ అందరితో కలుసుకొని మాకు కూడా ప్రోత్సాహం వస్తుంది. అండ్ our hope is you continue to grow. చాలా కష్టపడి స్టే ఆన్ గుడ్ పాత్స్, మంచి ఫ్రెండ్స్ తోని ఎదగండి. అండ్ కష్టపడి there is no other shortcut to success other than hard work. Hard work is the only way to go. Continue studying hard, being with good friends, and continue to grow. And we will be here to support you. Thank you so much. One point I want to make, ఇది నిశాంత్ బాల సాధన షెల్టర్ కాదు, this is a home. Okay, lot of broken stories been turned into a great success. So I think we all there for you guys. మీ పిల్లలు you always there. Ravi uncle is a very good uncle, right? మీరు ఏం పిలుస్తారు? రవి అంకుల్ అంటారా, రవి అన్న అంటారా? నానా? నాకు కూడా నాన్ననే. సో ఎనీవే థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్య సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఆట అసోసియేషన్ వారికి ఇప్పుడు రమాదేవి గారు నిస్వార్థంగా ఈ పిల్లలకు క్రమశిక్షణ ఎంతో నేర్పించి వాళ్ళకి అన్ని, మన ఒక వీడియోలు చూస్తుంటే వాళ్ళకి అమ్మవారు వస్తుంటే చేతితోటి మొత్తం ట్రీట్మెంట్ చేస్తుంది సార్. ఆమె రమాదేవి గారు ముందుకు వచ్చి పిల్లలతోటి భగవద్గీత శ్లోకాలు చదివించాల్సిందిగా ప్రార్థన, ఒక 4-5 శ్లోకాలు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదనుకుంటా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే सर्वविघ्नोपशान्तये। ॐ भवतः भगवता नारायणेन स्वयं व्यासेन दधितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवते अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवते
गीते भगवद्देशिने ॐ श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं तततयुक्ता ये भक्ताः स्वं पर्युपासते येषापेक्षरमव्यक्तम् तेषां को योगमुत्तमः। श्रीभगवानुवाच मया मनो एव नित्ययुक्तोपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः एकक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संनियमेन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतैते रताः क्लेशोऽभिगतस्तेषाम् आव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भयवाप्यते एते सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते एषामहं समुद्धाता मृत्युसंसारसागरात् भवामि अचिरतात् मया रुचिरचेतसा मय्येवापराधस्व मयि बुद्धिर्निवेशय निवसिष्यसि मय्येव अधरेत्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेन समर्थोऽसि मत्कर्म परमो भव महत्तमपि कर्माणि कुर्वन् सिद्धिर्वाप्स्यसि अभेदवत्प्रसिद्धोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्म परित्यागः प्रभक्तिरेवाभवात् श्रेयोज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्म परित्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरङ्कारः समदुःखसुखाक्षमे सन्तुष्टरूपं योगे यदात्माभिनिश्चयः मय्यर्पितमनोभते यो मद्भक्तसमे प्रियः यो ब्रह्मोऽधीयते लोको लोको नाधीयते चयः हर्षामर्षभयोद्वेगाय मुक्तो यस्य समे प्रियः अल्पेक्षः सुचिर्दक्षः उदासीनो गतगतः सर्वारम्भ परित्यागे यो मद्भक्तसमे प्रियः यो न विश्यति न द्वेषे न रोचति न काङ्क्षते शुभाशुभा परित्यागे भक्तिमान् मे समे प्रियः समशत्यागमित्रे च तथा मानावमानयो चेतोषु सुखदुःखेषु समसङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्भुवने सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमते भक्तिमान् मे प्रियो नयः एतदर्पणमिदमिदं यथोक्तं पर्युपासते श्रद्धधारा मत्परमा भक्तास्तेतीव मे प्रियः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः हरि ओं तत्सत् ధన్యవాదములు. చాలా ధన్యవాదాలు మేడం, ఇంత మంచి పిల్లలకి ఇంత భగవద్గీత శ్లోకాలు నేర్పినందుకు. నేను 6వ చదువుతున్నాను. నేను ఇక్కడికి 3వ తరగతి వచ్చినప్పుడు నాకు ఇక్కడ చాలా చక్కగా అనిపించింది. ఇంకా మాకందరికి ఇంకా ఒకవేళ మా అందరికి ఒకవేళ జ్వరం గిట్ల వస్తే మందు లేనికు అది రమాదేవమ్మ గారు మందులు వేస్తారు. దాని తర్వాత శీలమ్మ వాళ్ళేమో పిల్లలు ఎలా ఉన్నారు రాజమల్ల వీళ్ళందరూ అడుగుతారు. పిల్లలు బాగున్నారని మార్నింగ్ ఫోన్ చేసి అడుగుతారు. మేము మార్నింగ్ లేవగా మేము యోగా ఉన్న ధ్యానం 5 to 6 వరకు యోగా ధ్యానం చేస్తాం. దాని తర్వాత మేము
అది ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ వెళ్ళి స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినాక మేము అక్కడ నుంచి మళ్ళీ 4:30కి ఇక్కడికి వచ్చినాక స్టడీ స్నాక్స్ ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తీసుకొని మేము. నా పేరు నరేష్. నేను 2వ తరగతిలో వచ్చాను. ఇప్పుడు నేను 9th క్లాస్ చదువుకుంటున్నాను. యోగా చేస్తాం. యోగా చేసిన తర్వాత రన్నింగ్ పోతాం. రన్నింగ్ చేసిన తర్వాత స్నానం చేసుకుంటాం. స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పోతాం. బ్రేక్ఫాస్ట్ పోయి వచ్చినాక టైం ఉంటే స్టడీ అవర్ కూర్చుంటాం. స్టడీ అవర్ అయిపోయినాక స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4:15కి వస్తాం. 4:15కి వచ్చి ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తింటాం. స్నాక్స్ తిని గేమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ ఇవన్నీ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ ఈ ఈరోజు నిశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా బాబాయ్ రాజమౌళి గారు మరియు ఆటా నుంచి వచ్చిన మిత్రులందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. రవి గారు వాళ్ళు వారి కొడుకు పేరు మీద ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాడికి అభినందనలు. మరియు ఇక్కడ విద్యార్థులకు చక్కటి సేవలు అందిస్తూ ఇప్పటి వరకు దాన్ని చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. రవి మిత్రులు ఈసారి వచ్చి వారు కూడా ఏదైనా మన దేశంలోని పిల్లలకు కానీ ఇటువంటి అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు. వారు వారి మిత్రుల ద్వారా కానీ ఇంకా ఇటువంటి విద్యార్థులకు సేవ చేయడానికి మీ సహాయ సహకారాలు అందించి ఈ ఆర్ఫన్ బాలలకు చక్కటి సేవలు అందించేలా చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాము. ఇక్కడి వసతులు చాలా చక్కగా ఉంటున్నాయి. విద్యార్థులు కూడా క్రమశిక్షణతోటి చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. వారికి అన్ని రకాలుగా వారికి సేవలు అందిస్తూ ఉన్నందుకు వీరందరిని అభినందిస్తూ మీ ఆటా ద్వారా కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ మేడం గారికి ఈ శ్లోకాలు నేర్పినందుకు, ఉచ్చారణతో సహా పిల్లలు ఇంత చక్కగా పాడినందుకు నిజంగా అందరికీ చేతి దండం పెట్టాలి. నిజంగా మేడంకి, పిల్లలకి ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. అంటే అట్లా వింటాం మాకు మీరు కలిగించినందుకు. కరెక్ట్. ఇంకొకటి, దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటే సంగీతం రావాలంట. అట్లనే ఇప్పుడు మీరు కృష్ణ భగవాన్ తోటి మీరు ఇంత చక్కగా చేయించారు అంటే అది చాలా అదృష్టం పిల్లలకి, ఈ సంస్థకు కూడా. ఈ విషయంలో కూడా నా ఆలోచన ఏంటంటే, ఒక మ్యూజిక్ 2 రకాలు అన్నమాట. ఒకటి గాత్రము, ఒకటి వాయిద్యం. ఈ గాత్రము గాడ్ గిఫ్ట్, అందరికీ రాదు. కానీ వాయిద్యం నది మాత్రం అందరూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో అందుకోసము ఐ జస్ట్ వాంటెడ్ టు ఆఫర్ దట్ వన్. మీకు సంగీతం నేర్చుకోవాలని ఉందా? ఏం నేర్చుకుంటారు? ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలంటే ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్పించే బాధ్యత నాది. సో సంగీతం నేర్చుకోవాలి మీరు. పియానో, గిటార్ అండ్ డ్రమ్స్. ఎందుకంటే ఈ 3 ఉంటేనే మొత్తం ఆర్కెస్ట్రా అవుతుంది. కీబోర్డ్ అంటే పియానో. ఓకేనా? సో విల్ కోఆర్డినేట్ అండి. థ్యాంక్ యూ. Hello. Now I would like to request. సో మీరు పాడు వినిపించారు మాకు, మరి మేము కూడా చేయాలి కదా మీకు ఏమన్నా పిల్లల కోసం అందరికి. సో ఇది స్మాల్ ఇన్స్ట్రుమెంట్ ఇది కూడా. సో జస్ట్ వన్ సాంగ్. Yeah, go ahead. దీని ఏమంటారు? మౌత్ ఆర్గన్ అంటారు, ఇంకొకటి హార్మోనికా అంటారు. అంటే ఇది పాకెట్ ఆర్కెస్ట్రా అంటారు అన్నమాట. ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా పాడొచ్చు.
సో ఐ విల్ ట్రైన్ ఆన్ దిస్ వన్. మీకు కావాలంటే నేను ఆన్లైన్ కూడా ట్రైన్ చేస్తాను. సో పిల్లలకి అందరికి కూడా ఇది చేయొచ్చు. సో ఫస్ట్ ఒక హిందీ సాంగ్, ఐ థింక్ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. సార్ గట్టిగా చెప్పండి సార్. చాలా ధన్యవాదాలు సార్. రాజమౌళి సార్ గారిని సత్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. అందరూ నవ్వుకుంటూ అక్కడ చూసి Now we request Sheila, the beautiful couple, Ravi and Sheila, please. షీలా వెంకటశెట్టి గారికి తాత వారు సన్మానం చేస్తున్నారు. చప్పట్లు కొంచెం గట్టి కొట్టండి. ఆరోగ్యం చాలా మంచిది. చప్పట్లు పెట్టడం వల్ల చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఆటగాళ్ళని కూడా హృదయపూర్వక అభినందిస్తున్నా. అమెరికా లోపల ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆటా టీం గురి నాకు హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. Now మధు శ్రీమతి మధు గారు please come. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు గట్టిగా కొట్టాలి. గట్టి కొట్టండి. అలాగే సురేఖ గారు అండ్ శ్రీధర్ గారు రండి. సురేఖ శ్రీధర్ గారు వేదికపైకి రావాలి. మంచిగా పిల్లలతో చక్కగా శ్లోకాలు పాటించిన బి రమాదేవి గారి వేదికపై ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు. తమిళక పిల్లలతో ఆల్నా పాలన చేస్తున్న శ్రీమతి రమాదేవి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. చిన్నపిల్లలకందరికీ ఆశీస్సులు. పూజ్యులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజమౌళి సారు ఈ భగవద్గీత చెప్పమనే దానికి ప్రేరణ వారి. ఈ భగవద్గీత ఏమాత్రం ఎక్కడ వ్యాపించినా విస్తరించినా అదంతా పుణ్యమంతా వారే మూట కట్టుకున్నట్టు. జీవితంలో మనము ఉద్భవించినందుకు ప్రపంచంలో ఒక మంచి కార్యక్రమం చేయాలంటే, మంచి సాధించాలంటే, మోక్షము పొందాలంటే పిల్లలకు తెలియకపోవచ్చు, పెద్దలందరికీ తెలిసిన విషయమే. మోక్షము ఆ మార్గం పోవాలంటే కంపల్సరీ భగవద్గీత అనేది చాలా అవసరం. మహామహులు గాంధీ గారు కానీ, వివేకానందులు కానీ ఎంతోమంది భగవద్గీతను వాటి యొక్క సారాంశం తెలుసుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవుడు ఎలా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఏ కార్యాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా భగవద్గీత వల్ల మనము నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. మీ అందరికీ మేధావులందరికీ కూడా తెలిసిన విషయమే, కొత్త విషయం నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఒకటే విషయం చెప్పడానికి కారణం, ఈరోజు ఈ ప్రేరణ మొత్తం కూడా మన అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ అంజమ్మ గారు, రాజమౌళి సార్, వారిద్దరి దంపతులు పుణ్యమూర్తులు.
ఎందుకంటే ప్రాక్టికల్గా ఇక్కడ మేము చూస్తున్నాము, మీరు ఇక్కడికి వచ్చేసారు, వింటున్నారు విషయాలు, కానీ వచ్చినప్పుడు ఆ అమ్మ ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా మా అందరి కడుపులు నింపుతున్నారు, పిల్లలతో పాటు నేను కూడా. పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మా ఆట పంపిణీ చేస్తాము. అలాగే ఈరోజు మేము 2 లక్షలు అనౌన్స్ చేస్తున్నాము. వాళ్ళకి ముఖ్యంగా 2 లక్షల విరాళాలు అనౌన్స్ చేస్తున్నాము. వాళ్ళకి ముఖ్యంగా వాషర్ డ్రైవర్ చాలా అవసరము అన్నారు కాబట్టి ఈరోజు 2 లక్షలు చేస్తున్నాము. ఇంకా ముందు ముందు చాలా చేస్తాము. ముందు ఇంకా కావాల్సినవి ఉంటే డెఫినెట్లీ సపోర్ట్ and also we'll take it to pass on to other friends. Thank you. వారు మనకు 2 లక్షలు విరాళం ఇస్తున్నందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు. ఇటువంటి అభివృద్ధి పనులు చాలా చేస్తున్నందుకు చాలా సంతోషం. సరే గట్టిగా చెప్పండి పెట్టండి ఆయన. లో ఇక్కడ రావడం జరిగింది. సో ఆనంద్ నిలయం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మా లోకల్ ఆర్గనైజేషన్ తరఫున ఫ్రిడ్జెస్ ఇచ్చాము. సో అప్పుడు లైక్ బాలసాధన కూడా చూసాను, బట్ we were not able to contribute. So I want to announce 2 lakh rupees from our local org, Seattle org నుంచి. So we'll be helping with that. వైకుంఠం గారిని నా పేరు రఘువరెడ్డి అండి, రవి వేణిశెట్టి దోస్తుని. మేమందరం డాలస్ లో ఉంటాం. నేను, సతీష్, ఆనంద్, అరవింద్ భాయ్ కూడా బయట పోయినట్టున్నాడు. మేము లాస్ట్ ఇయర్ కదా మనం హెల్ప్ చేసింది డేటా తరఫున. లాస్ట్ ఇయర్ సాయం వాటర్ ఆనంద నిలయం కోసము అప్పుడు మాతో తోచినంత సాయం చేసినాము. ఈసారి మేము 2026 ఇయర్ లాంగ్ ఏమవుతుందో నాకు చెప్పిండు ఖర్చు. అది మేము డేటా తరఫున యాక్చువల్లీ రవికి ఎప్పుడో చెప్పినాము. అది ఇప్పుడు మీ అందరి ప్రజెన్స్ లో మళ్ళా అనౌన్సింగ్ దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డేటా మా కార్యవర్గ సభ్యుల డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గం వాళ్ళ పర్మిషన్ తోటి మేము రవికి చెప్పినాము. 2026 లో కాబోయే ఖర్చు 10 లక్షలు సుమారనేమో చెప్పిండు ఏడాదికి. సో ఆ 10 లక్షల విరాళాలు డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరఫున మేము ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అమెరికా నుండి వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి సమయం లేకుండా కూడా ఇంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్న గౌరవనీయులు రాజేంద్ర గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా అందించడానికి దోహదపడుతున్న శ్రీమతి వి రమాదేవి గారికి మా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. పిల్లలకి ఇప్పటి నుంచే మనము మన సంస్కృతి సమాజం పట్ల నేర్పాలి. భగవద్గీత శ్లోకాలు చదవడం అంటే చాలా గొప్ప విషయం. ఇది అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. అందరూ లేచినవ్వండి, జనగణమన వాళ్ళ కార్యక్రమాన్ని ముగిస్తాం. రైట్, లేచినవ్వండి. ఓకే, చిన్న వెనసెట్టి శీల రవీందర్ గారికి, అదేవిధంగా మధు దంపతులకు, రాజమౌళి అంజమ్మ గారులకు, శ్రీధర్ సురేఖ గారులకు